డిసెంబర్ 4 రాత్రి 9:30కు పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ గారి మధ్య ఈ వివాదం నిన్న మరింత తీవ్రతరం అయ్యింది. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిపై విమర్శలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలకు బదులుగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించారు. ఆయన తెలిపినట్లుగా తన ర్యాలీ గురించి, వ్యక్తిగత జీవితంపై వస్తున్న వ్యాఖ్యల గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ తర్వాత ఈ వివాదం మరింత పెరిగింది. ప్రజలు 2 విభాగాలుగా విడిపోయారు. కొంతమంది రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు అల్లు అర్జున్ గారికి మద్దతు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని ర్యాలీకి అనుమతి లేకుండా వచ్చారని విమర్శించారు. దీనిపై అల్లు అర్జున్ గారు తాము కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ర్యాలీ చేసినట్లు తెలిపారు. ప్రజలు తాము బయటకు రాకుండా తన కారును ఆపేసినప్పుడు కేవలం వారికి కనిపించడానికే కారు నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. అలాంటి సందర్భాల్లో ప్రజలకు కనబడటమే తమ బాధ్యతగా భావించినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి గారు మరో పాయింట్గా చెప్పిన విషయం ఏమిటంటే, సంధ్య థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ అక్కడ నుంచి వెళ్లిపోకుండా సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే వెళ్లినట్లు అన్నారు. అయితే అల్లు అర్జున్ గారి ప్రకటన ప్రకారం తనకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదని, పోలీసుల నుంచి ఎటువంటి అడ్డంకులు రాలేదని తెలిపారు. ఈ అంశంపై ప్రజలు కలగలిపిన అభిప్రాయాలతో ఉన్నారు. ఎవరి మాటల్లో ఎంత నిజం ఉందో, ఈ వివాదం ఎటువంటి పరిష్కారానికి దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.